ప్యారిస్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. పరలోకముక్తి చెప్దాం. ఇది చందమామ కథో బాలమిత్ర కథో నాకు గుర్తులేదు, కానీ బాగుంది కథ, నాకు నచ్చింది. పరలోక ముక్తి, లోకముక్తి ముక్తి అంతే. అయితే మనం మామూలుగా ఏం చేస్తాము, బోల్డ్ అంత సంపాదిస్తాం, ఏదో తిన్నంత తింటాం. మామూలుగా లోకంలో అందరూ తిన్నంత తింటాం, మన పిల్లలు తిన్నంత తింటారు. అక్కడ పొలం, ఇక్కడ పొలం, అక్కడ ఆస్తి, ఇక్కడ ఆస్తి, అక్కడేదో ఇల్లు, ఇక్కడేదో ఇల్లు, ఎన్ని ఇళ్ళు ఉన్నా ఇంకా ఇల్లు, ఇంకా ఇల్లు, ఇంకా ఇల్లు, ఇంకా బంగారం, ఎంత కొన్నా చాలదు. వీటిలో ఒక్కటైనా మన వెనకాల వస్తుంది రాదు. కానీ తెలిసిన మన పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు కూడా మనం ఇంత చేరిస్తే వాళ్ళు ఇంకా ఊడ్చి చీపురు చాట వేసుకుని ఇంకా పెంచుతారు దాన్ని. ఆశ చావదు, అక్కడి నుంచి ఇంకా ఇంకా చేస్తూనే ఉంటాం. ఇందులో ప్రతిసారి ఇది మనం పట్టుకెళ్తాము, అలా ఆలోచించాం. అసలు తెలిసిన విషయమే తెలుసు, మనం పట్టుకెళ్ళము, అది మనందరికీ క్లియర్. పిల్లలకు ఉంటుంది అనుకుంటాం, అయినా ఎక్కడ అవుతాం రమ్మగారు, ఆగం కదా, ఆగలేకపోతాం. మాయ చేయ ఇదంతా. అయితే పూర్వం ఒక ఆయన ఇలాంటి ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు, సంపాదించిన ఆయన. ఆ కథ అనమాట ఇది. ఓకే. సుధాముడని ఒక మహాముని ఉన్నాడు, ఒక ముని. ఆయన ఎప్పుడూ తపస్సు చేసుకుంటూనే ఉండేవాడు. చేయగా అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యాడట. అగ్నిదేవుడు ప్రత్యక్షమై అగ్నిని ఉపాసన చేసేవాడు ఆయన. దేనైనా ఉపాసించవచ్చు మనం, ఇంద్రుడిని ఉపాసించే వాళ్ళు కూడా కనపడతారు. ఈ అగ్ని ఉపాసనతో అగ్నిదేవుడు ప్రత్యక్షమైతే ఈయన సుధాముడు నాకు ముక్తిని ప్రసాదించు దేవా అన్నట్టు. నీకు ముక్తి రాదురా నాయన, నువ్వు నీ జన్మల కింద నువ్వు కోటీశ్వరుడిగా జన్మించావు. సంపాదించి అదంతా అనుభవించలేక నా డబ్బంతా పర్లపాలు అయిపోతుందేమో, ఇంకో జన్మెత్తి ఈ డబ్బుని అనుభవించాలన్న కోరికతోటి సముద్ర మధ్యంలో కుశద్వీపంలో ఒక నేలమాళిగ లాంటిది చేసి అందులో నువ్వు డబ్బంతా దాచిపెట్టావు. చచ్చిపోయావు. తర్వాత కాలంలో చచ్చిపోయాక 30 సార్లు పుట్టావు, కానీ నీకు అది గుర్తులేదు. వచ్చే జన్మలో ఎలా గుర్తుంటుంది? అంతేగా. ఇప్పుడు సంపాదించే కోటీశ్వర్లు, అపర కుబేరులు వీళ్ళంతా ఈ జన్మలో తాము ఎంజాయ్ చేయడానికి తమ పిల్లల 14 తరాల దాకా అనుభవించడానికి ఏర్పరుస్తున్నారు తప్ప మనతో పాటు తీసుకెళ్దామని ఉండదు, వచ్చి మళ్ళీ ఇక్కడే అనుభవిద్దామని ఉండదు. అవును. ఈయన అట్లా కాదు. ఈయన కుబేరుడిగా ఉన్నప్పుడు, కోటీశ్వరుడిగా ఉన్నప్పుడు అట్లా ఆలోచించి కుశద్వీపంలో ఉన్న ఒక నేలమాళిగలో పెట్టి దానికి మహామాంత్రికులని కాపలా పెట్టి మంత్రబద్ధం చేసి ఎవ్వరూ తీయకుండా నేనే స్వయంగా వచ్చి తీసుకుందామన్న ఆలోచనతోటి చేసావు. తర్వాత నువ్వు ఎన్నిసార్లు పుట్టావు, కానీ అది నీకు జ్ఞాపకం లేదు. జన్మలు ఎత్తగా చివరికి ముని జన్మ వచ్చింది నీకు. ఇప్పుడు నువ్వు మునిగా ఉన్నావు, తపస్సు చేసావు, తపస్సు చేసావు, ముక్తిని కోరతారు మునులు. అంటే అదే కదా, అదే ముక్తిని కోరేవాడే. నువ్వు ముక్తిని కోరుతున్నావు, నువ్వు ఎప్పుడు దాచిపెట్టావు చూడు, దాన్ని దానం చేసే కానీ నీకు ముక్తి రాదు. ఓహో, మరి అక్కడికి నేను ఎట్లా వెళ్ళనండి అన్నాడు. నువ్వు ఎట్లాగైనా తంటాలు పడు. కుశద్వీపం, దానికి మాంత్రికులు కాపలా ఉన్నారు 30 జన్మల క్రితం. నీ ఇష్టం, నువ్వు అది ఏమైనా చేసిరా అప్పుడు నీకు ముక్తి ఇస్తాను అని చెప్పాడు అగ్నిదేవుడు. కాంతిపాడు ఇదేమిటి ఇలా వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? సరే, అక్కడి నుంచి ఈ కుశద్వీపం ఎక్కడుందో అని అట్లా వెతుకుతూ బయలుదేరాడు. ద్వీపాలు అంటే సముద్రంలో ఉంటాయి జనరల్గా. సరే, సముద్ర తీరాలకి తిరిగేసరికల్లా సరే ఒక చోట జాలర్లు కొంతమంది ఆ కుశద్వీపం అనేది తమకు తెలుసు అనేసరికల్లా సరే బాగానే ఉందిగా. వాళ్ళందరూ అడిగారు, ఎందుకు బాబు కుశద్వీపానికి నువ్వు అంటే, అక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్తానన్నాడు. అక్కడ డబ్బులు ఉన్నాయి అవన్నీ చెప్తే వీళ్ళంతా కూడా గోల్ చేస్తారు కదా. సరే, ఒక పడవవాడు ఒప్పుకున్నాడు తీసుకెళ్ళటానికి. అయితే పడవవాడికి ఈయన చెప్పాడు, కుశద్వీపంలో చాలా అపారమైన సంపద ఉంది నాయన, మరి నేను తిరిగి వచ్చాక మీ అందరికీ పంచిపెడతా అంటే వాడు సంతోషించాడు. అలాగే బాబు, మా వాళ్ళందరికీ చెప్తే వాళ్ళంతా నీ వెంబడి పడతారు, అలాగేలే నేను చెప్తానని తీసుకెళ్తే కుశద్వీపం చేరటం అంత సులువేం కాదు. మాంత్రికుల్ని కాపలా పెట్టాడు. దారంతా జలచరాలు మీద పడుతూనే ఉన్నాయి. ఎలాగోలాగా చచ్చి చెడి ఆ కుశద్వీపానికి చేరాడు. చేరేసరికల్లా కుశద్వీపం అంటే అదేదో ద్వీపం అంతే. అందులో అంత ద్వీపంలో తను ఎక్కడ దాచాడో తనకేం తెలుసు? ఎట్లా వెతుకుతారు? వెతకటం ఎట్లా? తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా
ఓ ఇద్దరు పొడుగాటి మహా పెద్ద పర్సనాలిటీస్ ఉన్నటువంటి భీకరాకారులు ఇద్దరు కనపడ్డారు. ఎందుకు వచ్చావని అడిగారు. తపస్సు చేసుకోవడానికి వచ్చానంటే వాళ్ళు లెంపకాయలు కొట్టేశారు. ఈయన్ని తపస్సు కాదు, దొంగ మొహం, ఇక్కడ ఏదో డబ్బు ఉందని వచ్చావు నువ్వు, పద నీ బోటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ముందు అరకలు దున్నుదు కానీ తర్వాత నీ సంగతి చెప్తామని ఈడ్చుకుపోయారు. ఈడ్చుకెళ్తే తీరా అక్కడ ఈ బోళ్ళంతమంది ఎడ్లకు బదులుగా అరకలకి కట్టున్నారు. నాగలి దున్నడానికి ఉంటుంది కదా, దానికి ఆ ఎడ్ల బదులు మనుషులు ఉన్నారు. మనుషులు కట్టుండేసరికల్లా ఏం చేస్తాడు, కట్టేశారు. లాగాడు, ఏం తప్పలేదు. ఆయన వాళ్ళకి చెప్పాడు, నేను ఈ ద్వీపం నాదే ఒకప్పుడు కొన్ని జన్మల క్రితం, నేను ఇక్కడ అపార ధనరాశులు దాచిపెట్టాను అనేసరికల్లా వాళ్ళిద్దరు అన్నారు, గడిత గుడ్డులే, అపార ధనరాశులు ఎవడో దాచిపెట్టాడు 30 తరాలు గడిచిపోయినాయి, మా పెద్దవాళ్ళని నియమించాడు, మా పెద్దలు పోయారు, మేము వచ్చాం, ఆ డబ్బులు రక్షించడం మా బాధ్యత. నీబోటి మునులకి తాపసులకి అవి అందవు, అవి పెట్టిన వాడు కోటీశ్వరుడు, వాడు నువ్వు కాదు, వాడెవడో మాకు తెలియదు, నువ్వైతే గ్యారంటీగా కాదు, దున్నన్నారు. ఇక ఏం చేస్తాడు, వాళ్ళతో పడి దున్నటం మొదలుపెట్టాడు. రోజులు గడిచాక అక్కడ ఉన్న గుంపులు ఒక కుర్రాడి ఈయన్ని గుర్తుపెట్టాడు. వాడు ఈయన ఏ రాష్ట్రం నుంచి దేశం నుంచి వచ్చాడో ఆ రాజుగారి సైన్యాధిపతి లేదా రాజుగారి కొడుకు సూరసేనుడు ఆశ్చర్యపోయాడు. కాదండి, మేమంతా ఇక్కడ ఏదో అపార ధనరాశులు ఉన్నాయని మీకు ఎలా తెలిసిందని. ఏమోనండి, ఏదో పుస్తకంలో ఉందిట, పాత పుస్తకంలో, ఈయన 35 జన్మల క్రితం చేశాడు అంటే 30 తరాల క్రితంది, ఏవో మా మమ్మీలాగా పుస్తకాల్లో రాయబడి తెలుసుకున్నారు. వాడు మాట్లాడుకుంటుంటే మూడో వాడు విని ఒకడు, అట్లా వీళ్ళిద్దరూ ఎవరికో చెప్తే ఎవరో తెలుసుకుని ఒకళ్ళొకళ్ళకి ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం చేతిలో పడి ఇంకొకడు, ఆ పుస్తకం ఎక్కడో పబ్లిష్ అయితే ఎవరికో దొరికి 30 తరాల క్రితం పుస్తకాలు ఉంటాయి, ఎలాగో ఉన్నాయి, తాళపత్రాల్లో ఉందని, తాళపత్రాల్లో ఎక్కడైనా డబ్బు రహస్యాలు ఉన్నాయేమని వెతుకుతారు. అలా వెతికి ఇక్కడ ఒక పెద్ద గుంపు చేరింది. ఈ రాక్షసులు ఇద్దరు మాంత్రికులు ఇద్దరు ఉన్నారుగా, ఇవి వచ్చిన వాళ్ళకి అటు ఇటు వేసేసి ఆ కాడేసి ఆ కాడితో అరకాలు దున్నించేస్తున్నారు. వ్యవసాయం చేయండి మీరు, అందుకే పనికొస్తారండి. కానీ వీళ్ళని కాదని ఏం చెయ్యాలో వాళ్ళకి తెలీదు. ద్వీపంలో ఉందని తెలుసు కానీ ద్వీపంలో ఎక్కడుంది ఏముంది ఏమీ తెలియదు. ఈ గుర్తుపట్టిన సూరసేనుడు, మేమంటే డబ్బుల కోసం వచ్చామనుకోండి, ఇంచుమించు అందరం ధనం కోసం వచ్చారు, మీరు ఇంత తాపసిలాగా ఉన్నారు, పొట్ట అంటుకుపోయింది, మీకు ఆహారం కూడా తీసుకోవడం మానేసి ఉంటారు, మీరు ఎందుకండి వచ్చారు అంటే ఆయన చెప్పాడు, నాతో దుఃఖభాజన కాదనైనా, అగ్నిదేవుడు ప్రత్యక్షమైన నాకు మోక్షం రాలేదు, దానికి కారణం ఈ దిక్కుమాల కుశద్వీపం, ఎప్పుడో 30 జన్మల క్రితం నేనేట ఇక్కడ దాచిపెట్టాను. వాడు నిర్ఘాంతపోయాడు. సూరసేనుడు నిజమా అండి అన్నాడు. నిజం నాయన, దానికోసమే వెతుక్కుంటూ వచ్చా, లేకపోతే నాకు అన్నం కూడా అక్కర్లా, గుప్పెడు అన్నం అవసరం కూడా లేదు, ఈ వస్త్రాలు చూడు ఇవి కట్టుకుంటాను నేను, నాకెందుకు డబ్బు, ఆ డబ్బుని దానం చేయాలి, అది ఇక్కడ లేకపోతేనే నాకు మోక్షం వస్తుంది అనేసరికి సూరసేనుడు అన్నాడు, ఎందుకో మీ మాట నమ్మాలనిపిస్తోంది నాకు, మనిద్దరం కలిసి వెతుకుదాం. పగలల్లా అరకలు కట్టి సాయంకాలం అవ్వగానే ఈ గుంపంతా ఓ చోట కూర్చుని అన్నాలు తినేవాళ్ళు. వీళ్ళిద్దరూ చల్లగా వెళ్ళి అట్లా తిరుగుతూ వెళ్ళేవాళ్ళు. మరి ఏదో ఒకటి ప్రయత్నం చేయాలి కదా. ఈ లోపల తిరుగుతుంటే ఇతను బాగా లోపలికి వెళ్ళాక కొన్ని భవనాలు శిథిలమైపోయినవి అట్లా వాటిని గుర్తుపడుతున్నాడు ఆయన. ఇక్కడ ఒక భవనం ఉండేది, చాలా పెద్దది, నేనే కట్టించాను ద్వీపంలో, ఇక్కడ ఒక గుహ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలంటే రోజు కొంచెం చూసుకుంటూ తిరగ్గా తనకి గుర్తు కూడా వస్తుంది, లీలగా ఇదేనని అనిపిస్తోంది అనమాట. ఒక పురాతనమైన పాడుపడిపోయిన భవనము, దానికి లోపలగా ఉన్న ఒక గుహ. సరే, అక్కడి నుంచి కొద్ది రోజులు అయ్యేసరికల్లా సూరసేనుడితో కలిసి ఆ గుహలోకి ప్రవేశించేసాడు. అయితే మాంత్రికులు పసిగట్టేశారు. అమ్మ దొంగబడవా, నువ్వు కాస్త డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చావు, ఉండు మీరు నీ పని చెప్తాము అని మీదకి వచ్చారు యుద్ధానికి. వచ్చేసరికల్లా ఈయన అన్నాడు, అది కాదు, నా మాట అర్థం చేసుకోండి, నేను కాపలా పెట్టింది మిమ్మల్ని కాదు, అసలు నేను ఈ రూపంతో చెయ్యలా, ఇది నాకు ఇలా జరిగిందని అతను చెప్పినా వాళ్ళు వినిపించుకోవాలి, మాకు అదంతా తెలీదు, దీనికి కాపలా కాయటం అంతే మేము. సరే నువ్వు ఈ డబ్బుతోటి చచ్చిపోదు కానీ లోపలికి వెళ్ళి మొత్తం చూసిరమ్మన్నారు. లోపలికి వెళ్తే కొన్ని కోట్ల కొద్ది ధనరాశులు ఉన్నాయి. అగ్నిదేవుడు అబద్ధం ఎందుకు చెప్తాడు? అక్కడి నుంచి ఏమన్నారు, సరే నువ్వు పరిగెత్తు, నువ్వు ఏదైనా దొంగ పని చేయకుండా నీకు శిక్ష వేయకూడదు, ఊరికే చూస్తే నిన్నేమన్నా ఓ పెట్టుపుచ్చు పారిపో, నీ వెనకాల బాణం వేసి చంపేస్తాం, మా తప్పు లేకుండా, ఎవడైనా దీన్ని తీసుకుంటే చంపేయాలని ఆర్డర్ మాకు, లేకపోతే చంపం, నువ్వు పట్టుపో ఒకటి
సరే ఈయన ఏం చేశాడు, లోపలికి వెళ్ళి ఓ పెద్ద గిన్నె, దాని నిండా వజ్రాలు ఉన్నాయి, ఆ గిన్నె పుచ్చుకుని వచ్చాడు బయట. తప్పు చేస్తే శిక్ష ఇవ్వాలి, వీళ్ళ పద్ధతి అది. అక్కడి నుంచి ఇద్దరు అన్నారు, నువ్వు వెళ్ళిపో, నీ వెనకాల నుంచి బాణం వేసి చంపేస్తాం మేమన్నారు. ఇద్దరు బాణాలు వేశారు. ఈ 2 బాణాలు ఈయనకి తగలకుండా వెనక్కి వెళ్ళి వాళ్ళిద్దరికే కూర్చుకుని. డబ్బా ఆయనదే కదా, అదేలే. అతను దొంగతనం చేయట్లా. దొంగతనం అంటే ఏది, నీది నేను తీసుకుంటే దొంగతనం, నాది నేనే తీసుకుంటే దొంగతనం కాదుగా. అలా తప్పు చేయని వాడి మీదకి బాణం ఎక్కువ పెట్టినందుకు బాణాలు వెళ్ళి వెనక్కి వెళ్ళి గుచ్చుకుపోయినాయి వాళ్ళకి. ఓహో. ఇద్దరు భగ్గుమని మండి కాలిపోయారు. కాలిపోయేసరికి ఈ భవనం పెళ్ళాడుతూ పక్కకు పడిపోయింది. ఏ గదిలో ఇతను ఇంత బంగారాన్ని, డబ్బుని, మణిమాణిక్యాలను నిక్షిప్తం చేశాడో ఆ గది ఇట్లా ప్రస్ఫుటంగా కనబడడం మొదలుపెట్టింది. సూర్యసేనుడు ఆశ్చర్యపడి అందరినీ పిలిచాడు. రండి రండి, ఆశపడద్దు, దీనికోసం నేను పక్కనే ఉన్నాడు సూర్యసేనుడు. ఆశపడద్దు, ఆ డబ్బంతా ఇయ్యింది. వాళ్ళందరికీ తెలిసింది ఇక్కడ జరుగుతున్నది ఏంటి. ఆయన ఏది ఇస్తే అది పుచ్చుకోండి అన్నాడు. అందరికీ దోసేళ్ల కొద్దీ పూసాడు దానంగా. వాళ్ళు ఆశపడలా, ఎందుకంటే అక్కడ ఎన్ని రోజుల నుంచో అక్కడ ఉండిపోయారు వాళ్ళు. అక్కడి నుంచి ఆ పడవ వాళ్ళ నది తీరానికి వచ్చి పడవ వాళ్ళకి సైజ్ చేశారు. అక్కడి నుంచి వీళ్ళతో ఈయంతో ఒక పడవవాడు వచ్చాడు కదా, వాడు దూరంగా లంగరేసుకుని ఉన్నాడు. ఎన్ని రోజులో ఉన్నాడు. ఈయన బతుకుంటాడో చచ్చిపోతాడో తెలియదు, కానీ వాడికి ఆశ అనమాట. ప్రతిరోజు వచ్చి చూసేవాడు ఇక్కడికి, ఎక్కడ దింపాడో అక్కడ దాకా వచ్చేవాడు. వీళ్ళు కనపడేసరికల్లా మనుషులు పడవవాడు అందరినీ తన ఫ్రెండ్స్ని కేకేసుకొచ్చాడు. ఇక్కడున్న ధనరాశులన్నీ మూటలుగా కట్టి మొత్తం బయటికి మోసుకెళ్ళి పడవాళ్ళకి, బెస్తవాళ్ళకి, ఆ ఊళ్ళో ఉన్న జనాలందరికీ దోశలతోటి పంచేసాడు. ఒక్కటి కూడా ఉండనివ్వకుండా పంచిన తర్వాత ఆయన మరణించాడు. మరణించిన వాడికి అగ్నిహోత్రుడు ఏం చెప్పాడు, నీకు ముక్తి లభిస్తుంది అన్నాడు కదా. పంపకం అయిపోగానే ఈయన వెళ్ళిపోయాడు. సూర్యసేనుడికి చెప్పాడు, నాయన నాకు కాస్త ఇది చేసేసి అగ్ని సంస్కారం చేయి నాకు అని. ముందే సూర్యసేనుడికి పెద్ద వాటా ముట్టింది అతనితో పాటు ఉండటం వల్ల. సూర్యసేనుడి అగ్ని సంస్కారం చేశాడు. ఆయన రుణం తీర్చేసుకున్నాడు తనకు డబ్బు ఇచ్చినందుకు. మిగిలిన వాళ్ళందరి జయ జయధ్వానాల మధ్య ఈ సుధాముడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు, ముక్తిలోకానికి మోక్షద్వార ప్రవేశం చేసేసాడు అనమాట. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ రమ్మగారు. మోక్షం ఎలా వస్తుంటే మనం సంపాదిస్తే రాదు, దానం చేస్తే వస్తుంది. అది ఈ స్టోరీ లైన్ అదే అంతే కదండి. అంతే. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే.